దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎంత దూరం పరిగెత్తినా దేవుని కృప నిన్ను విడిచిపెట్టిపోదు. నువ్వెంత దూరం వెళ్తే అంత దూరం వరకు నీ వెంట దేవుని కృప వస్తూనే ఉంటుంది. షలోమ్. ఈరోజు మన వాక్య భాగము విడిచిపెట్టని దేవుని ఏర్పాటు. హల్లెలూయా. చూడండి, మనం గడిచిన కొద్ది రోజులుగా దేవుని కృపను మొదట కోల్పోయి ఆ తర్వాత తిరిగి దాన్ని పొందుకున్న వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. వాళ్ళని విశ్వాస వీరులు అంటున్నాము. ఈరోజు అటువంటి వ్యక్తులలో 7వ వ్యక్తి యోనా. చూడండి, యోనా అనే వ్యక్తి ఇతని కథ చాలా చిత్రంగా ఉంటుంది. కానీ ఈరోజు క్రైస్తవులలో అనేకులకు సరితూగే కథ, సరిపోలే కథ. ఈరోజు చాలా మంది క్రైస్తవులను చూడండి, దేవుని యొక్క కృప, యెహోవా తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చిననే మాట లిఖితపూర్వకంగా అందుబాటులో ఉన్నా కూడా ఇజ్రాయెల్ జనాంగం ఎలాగనైతే ఐగుప్తులో కట్టు బానిసత్వం చేసిందో, అవునా, పని 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 కట్టు బానిసత్వం చేసిందో, అలాగా ఈరోజు క్రైస్తవులు అనేకులు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క కృప, దాంతోపాటు దేవుని యొక్క ఏర్పాటు చాలా గొప్పది. ఈ దేవుని యొక్క ఏర్పాటును విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? పని 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 పని. అవునా? ఎందుకు? దేవుని యొక్క ఏర్పాటులో ఆ మార్గం వల్ల కాస్త చప్పగా, ఇరుకుగా, కంజెస్టర్గా అనిపిస్తారు కదా. అదే ఈ భూమి మీద మార్గం అయితే డబ్బు సంపాదించుకోవచ్చు, ఉండాల్సినంత విశాలంగా ఉంటారు. సో యోనా కాకపోతే అటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ యోనా కూడా ఏంటంటే ఈరోజు క్రైస్తవులు అనేకుల్లాగానే తన ఏర్పాటును కాదని వెళ్ళిపోయాడు. యోనా దేవుడు పిలిచాడు. ఎక్కడికి పోమని పిలిచాడు? నినేవే అనే పట్టణానికి వెళ్ళు. అవునా? అక్కడ 120,000 కంటే ఎక్కువ మంది, అంటే సుమారు 1,20,000 కంటే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. వారు కుడియడం వల్ల ఎరగక వారు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియనంత ఘోరమైన పాపంలో వారు పట్టబడ్డారు. వెళ్ళి వాళ్ళకి నేనున్నానని, నా నామంలో వారు కనుక పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాప పడకపోతే నష్టపోతారని ప్రకటించమని దేవుడు యోనాకు చెప్పాడు. అది చెప్పడానికి దేవుడు యోనాని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యోనాకు అది నచ్చిందా? నచ్చలేదు. అవునా? నినేవే పట్టణం మీద కోపం. ఒకనాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని నాశనం చేస్తుందని నినేవే పట్టణం మీద అతనికి కోపం. తన వ్యక్తిగత ఇష్టానికి వ్యతిరేకంగా ఉందని, తనకు నచ్చినట్టుగా లేదని అతను ఏం చేశాడు? దేవుని యొక్క ఏర్పాటు వద్దనుకున్నాడు. ఎటు వెళ్ళాడు? ఓడెక్కి తర్షీషు వాడిపోదాం అనుకున్నాడు. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడే ఒక కీలకమైన పాయింట్ ఉంది, కీలకమైన విషయం ఉంది, అంశం ఉంది. ఏంటిది? నీవు దేవుని యొక్క కృపను విడిచిపెట్టి, దేవుని యొక్క ఏర్పాటును విడిచిపెట్టి నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ వెంట దేవుని కృప, దేవుని ఏర్పాటు వస్తూనే ఉంటుంది. నువ్వెంత దూరం వెళ్తే అంత దూరం నీ వెంటనే వస్తుంది తప్ప నిన్ను విడిచిపెట్టి పోదు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఏర్పాటు. హల్లెలూయా. God knows how to bring you back. God knows how to bring his child back. This heavenly Father knows how to bring his child back. యోనా విషయంలో కరెక్ట్గా అయితే చేశాడు దేవుడు. నా యోనాను తిరిగి తీసుకురావాలి, తిరిగి తన ఏర్పాటులో మళ్ళీ ప్రవేశపెట్టాలి. ఏం చేశాడు యోనాను? యోనా ప్రయాణిస్తున్న ఓడ మీదకి తుఫాన్ వచ్చింది. దాని తోడి ప్రయాణికులు గుర్తించారు, ఇది ఎవరో ఒక వ్యక్తి వల్ల వచ్చిందని చెప్పేసి. అవునా? మనుషులు గుర్తించిన తర్వాత మనుషులు ఏం చేశారు? చీట్లు వేసి అది యోనా పేరు మీద రాగానే యోనాతో మాట్లాడి యోనా సమ్మతితోనే తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. ఆ సముద్రంలో యోనాకు చేప మింగించారు. అది ఎంత పెద్ద చేప! మనిషిని తన కడుపులో దాచిపెట్టుకున్న చేప. హల్లెలూయా. దేవుని స్వాధీనంలో సమస్తం ఉన్నది. గుర్తుంచుకోండి, ఈ భూమి మీద మనుషులకు శత్రువులుగా పనిచేసే వాళ్ళు కూడా దేవుని స్వాధీనంలో ఉన్నారు. వాళ్ళు ఈ చేప లాంటి వాళ్ళే. వాళ్ళు ఈ భూమి మీద ఉండే అప్పులు, ఈ భూమి మీద ఉండే రోగాలు, మనుషులకు వచ్చే కష్టాలు, మనుషులకు వచ్చే ఇబ్బందులు, రోడ్ల మీద జరిగే ప్రమాదాలు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా జరుగుతాయి. అంటే భూమి మీద జరిగే ప్రతి యాక్సిడెంట్, ప్రతి రోగం దేవుడు చెప్తేనే వచ్చిందని కాదు నేను చెప్పేది. అవి మనుషుల యొక్క కర్మఫలాల వలంగా పుట్టినవి, వాటి వల్ల వస్తున్నాయి. ఓకే, అది సపరేట్ టాపిక్. అది తనకు వ్యతిరేకంగా పారిపోతున్న వ్యక్తిని తిరిగి తీసుకురావడానికి దేవుడు కనుక వాడుకోవాలనుకుంటే వీటిలో దేనైనా వాడుకోగలడని చెప్తున్నాను. అది నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవరిని వాడుకున్నాడు? యోనాను తిరిగి తీసుకురావడానికి. అది తిమింగలం అంతగా పెద్దదో పెద్ద చేపను వాడుకున్నాడు దేవుడు. ఆ చేప కడుపులోకి ఎప్పుడైతే యోనా వెళ్ళాడో అక్కడి నుండి ప్రార్థన చేశాడు. చూడండి, యోనా గ్రంథం నేను ఒక 2 వచనాలు చదువుతాను, తర్వాత యాక్చువల్లీ 9-10 వచనాలు ఉంటుంది ఆ ప్రార్థన. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. తనకు వ్యతిరేకంగా పారిపోతున్న వ్యక్తి తిరిగి ఆయన సన్నిధిలో కూర్చొని మోకరించి మనవి చేయగానే యెహోవా ఏం చేశాడంట? ప్రత్యుత్తరం ఇచ్చాడట. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? మళ్ళీ సాక్షాత్ యోనానే చెప్తున్నాడు. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను,
అవునా? పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. అవునా? ఏం చేశాడు? మళ్ళీ అతని ప్రార్థనను అంగీకరించాడు దేవుడు. నీ ప్రార్థన కూడా అంగీకరిస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడున్నావో, ఎంత దూరం ఉన్నావో, దేవుని ఏర్పాటేంటో, నువ్వేం చేస్తున్నావో, నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను అంగీకరించమంటే అంగీకరిస్తాడు. ఇదిగో నా పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి నీవు మనవి పెట్టుకుంటే ఆ మనవిని ఏం చేస్తాడు దేవుడు? దాన్ని విని దానికి ప్రత్యుత్తరం ఇస్తాడు. హల్లెలూయా. నేను యోనా చేసిన పని నేను చేశాను. ఎంతసేపు రియల్ ఎస్టేట్ అని, డబ్బు అని, తర్వాత ముందు ఇల్లు సంపాదించుకొని, వాటిని సంపాదించుకొని, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్న తర్వాత సేవ చేద్దామని చెప్పారు. 2.5 కోట్లు అప్పైంది నాకు. ఆ తర్వాత నేను యోనా లాగానే దేవుని ఆఫీస్లో ఒక్కడిని ఆఫీస్లో కూర్చొని స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. అందరూ తెలిసిపోయారు. ఒక్కడే ఉండేవాడు. గంటల తరబడి కూర్చొని ఇచ్చేవాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం తెచ్చుకో. నేను వచ్చి ఈ భయంకరమైన కష్టాలు 2.5 కోట్ల అప్పు అనే భయంకరమైన చేపలకు రోజు పడ్డాను. నన్ను జ్ఞాపకం తెచ్చుకో. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా మనవిని విన్నాడు. ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. విడిపిస్తానని చెప్పాడు. ఆనాడు ఆయన చేసిన తీర్మానం ప్రకారమే నేను ఆయన పని చేస్తున్నాను. నాకు నచ్చి లేకపోతే ఇందులో ఎక్కడో వస్తుందని గోల్డ్ బంగారం బిస్కెట్లని కాదు. హల్లెలూయా. నేనేమి వెళ్ళమంటే నేను తర్షీష్ వెళ్ళాను. తర్షీష్కి వెళ్ళిన తర్వాత తర్షీష్లో పడ్డ దెబ్బను బట్టి నేను మళ్ళీ ఇప్పుడు నినేవేకి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తాను. ఈ లోకం ఇప్పుడు నిజంగా కూడా నినేవే లాంటి పరిస్థితుల్లోనే ఉంది. భయంకరమైన పాపంలో ఉంది. ఈ పాపం నుండి మనుషులను విడిపించడానికి ఆయన పక్షాన ప్రకటన చేయాల్సింది ఆయన యొక్క పిల్లలే, ఆయన యొక్క శిష్యులే. ఆయన ఏర్పాటు చేసుకున్న నువ్వు నేనే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనము ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క అద్భుతమైన ఏర్పాటుని విడిచిపెట్టి, ప్రతి ఒక్కరు బైబిల్లో చేతులు పట్టుకు తిరగమని కాదని అర్థము. ఆయన తన సంకల్పం నీ పట్ల ఏమైందో నీకు చెప్తాడు. ఆయన సంకల్పాన్ని మనం విడిచిపెట్టి ఎప్పుడైతే తిరుగుతామో మనకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మళ్ళీ కాకపోతే దేవునికి స్తోత్రం, నీకున్న మహదద్భుతమైన భాగ్యం ఏంటంటే ఆ శ్రమలో కనుక నువ్వు మళ్ళీ తిరిగి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన ప్రార్థన చేసావంటే ఆయన అంగీకరిస్తాడు, నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. నువ్వేం చేయాలని నీకు చెప్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవుని యొక్క కృపలో మనకేముంది? విజయం ఉంది. మనకి దేవుడు ఎప్పుడైనా సరే 2వ అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. కొందరు 2వ అవకాశాన్ని ఫెయిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి దేవుడు 3వ అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశాలు ఇస్తూనే పోతుంటాడు. కానీ లేట్ అయినా కొద్దీ ఏమైపోతూ ఉంటుంది? నీ బలం తగ్గిపోతూ ఉంటుంది. నీ మిగిలిన ఆశకం తగ్గిపోతూ ఉంటుంది. కనుక నీ ఫలం తగ్గిపోతూ ఉంటుంది. నువ్వెంతలా ఫలించాలన్నది ఆ పరిమాణం ఏదైతే ఉందో అది కృషించుకుని పోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. నష్టము నీకే జరుగుతుంది. నష్టం ఆలస్యం చేస్తే నాకు నీకే. హల్లెలూయా. కనుక నేడనే దినం ఉండగానే దేవుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కమ్ ఆన్, గెట్ బ్యాక్ టు గాడ్. హల్లెలూయా. గెట్ బ్యాక్ ఇంటూ హిస్ విల్, గెట్ బ్యాక్ ఇంటూ హిస్ ప్లాన్. ఆస్క్ అండ్ సీక్ హిస్ ఫేవర్. ఆయనతో మాట్లాడండి, ఆయన సన్నిధిలో మొరపెట్టండి. ఆయన మీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడి నీ పట్ల తనకున్న ప్రణాళిక ఏంటో చెప్తాడు. చెప్పిన వెంటనే పని ప్రారంభించు. మళ్ళీ అది ఇట్లా ఇది ఎట్లా తెలిసి తెలియని దేవుడు చెప్పిన ఆలోచనలు ఎప్పుడు కానీ మనుషులతో, అందున దేవుడితో మాట్లాడేది మనుషులతో అసలే డిస్కస్ చేయొద్దు. అవునా? దేవుడు నీకేం చెప్పాడు అన్నది అది నీకు అర్థమవుతుంది, అది నీ వల్ల అవుతుంది. దాన్ని ప్రారంభించాలంతే. అటు తర్వాత మిగతాదంతా కూడా దేవుడే చూసుకుంటాడు. కావాల్సిందంతా ఆయనే సమకూరుస్తాడు. తొందరపడి పెద్ద పెద్ద అడుగులు వేసిపోవద్దు. ఓకేనా? దేవుడు ఎప్పుడు పెద్ద పెద్ద అడుగులు వేయమని ఎట్టి పరిస్థితులు చెప్పాడు. ఆయన ప్రారంభము, ఆయన యొక్క పురోగతి అంతా కూడా కరెక్ట్ పేస్లో ఉంటుంది. నీ కొలత, నీకున్న బలము, నీకున్న సామర్థ్యానికి లోబడి ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నీ సామర్థ్యానికి అధికమైంది అయితే దేవుడే దాన్ని నీకు కావాల్సిన దాన్ని సమకూర్చుకుంటూ తీసుకెళ్తాడు. అందుకు కావాల్సిన విశ్వాసం, అందుకు కావాల్సిన నమ్మిక నీలో పుట్టిస్తాడు దేవుడు. ఓకేనా? కాబట్టి నీవు తిరిగి మళ్ళా దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొని ఆయన ప్రణాళికలకు తిరిగి ప్రవేశించాలన్నది నా యొక్క మనవి. యోనాలాగా మనం తిరిగామా? యోనా ఏ విధంగా అయితే ఫలించాడు చూడండి. 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది మాట. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపులై వారికి చేయుదునని తానిచ్చిన కీడు చేయక మానెను, ప్రజలని రక్షించాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను మరలా ప్రజలకు అందించాడు. ఈ విధంగా అతను దీవించబడిన వ్యక్తిగా మారాడు. అనేకుల దీవెనకు కారణంగా మారాడు. దేవుడు నిన్ను అదే విధంగా చేస్తాడు, అలాగే నీవించున్నాడు. శాలం.